హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తాడి సత్యనారాయణ. ఈరోజు మీకు స్లాబ్కి సంబంధించిన రాడ్ బిల్డింగ్ వర్క్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ మేము చేసే విధానం గురించి మీకు చెబుతా. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనిపిస్తున్న ఈ స్లాబ్ ఏరియా మొత్తం 1658 అడుగులు. ఈ బీమ్ సైజ్ వచ్చేసరికి ఎత్తు అడుగు, వెడల్పు 9 అంగుళాల సైజ్ అనమాట. ఈ బిల్డింగు తూర్పు ఫేస్ బిల్డింగ్ అనమాట. ఇది వచ్చేసరికి 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, పూజ రూమ్ కూడా ఉంటుంది. మేము ఏ రాడ్లు వాడామో మీకు వివరంగా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఐరన్ మేస్త్రులు రాడ్లను ఎలా మిషన్తో కటింగ్ చేసుకుంటున్నారు. ఇది 6M రింగ్ అనమాట. అడుగెత్తు 9 అంగుళాల వెడల్పు గల బీమ్కి అనమాట. దీని సైజు, ఈ రింగ్ సైజు వచ్చేసరికి 6.5 అంగుళాలు వెడల్పు, 13.5 ఎత్తు అనమాట. 13.5 ఎత్తు ఎందుకంటే మనకు పైన స్లాబ్ మందం ఒక 4.5 నుంచి 5 అంగుళాలు వస్తుంది కాబట్టి అందుకే 13.5 అంగుళాలు ఎత్తు అనమాట రింగ్ సైజు. మొత్తం ఈ బీమ్ వచ్చేసరికి 49.5 అడుగులు బార్ అనమాట. ఇది మనకి ఈ బీమ్ వచ్చేసరికి వెడల్పులో వచ్చిందనమాట. 32 అడుగులు బార్ వచ్చింది. ఇంతకుముందు లోతులో 49.5కి ఈ బీమ్కి కూడా మనం 5 నెంబర్లో 12 అయితే వేసాము. కింద 3, పైన 2 అనమాట. ఇలాగ మధ్యలో కాలమ్స్ దగ్గర మాత్రం ఇలా ఎక్స్ట్రా మొక్క వేసాం అనమాట 12. ఈ బీమ్ వచ్చేసరికి ఎదర మిడ్ ల్యాండ్ దగ్గర అనమాట 4 లెక్క వస్తుంది అనమాట. మొత్తం మిడ్ ల్యాండింగ్ 2 ల్యాండింగ్లు కలుపుకొని మనకి 3.5 మడత 7 అడుగులు అనమాట. ఇలాగ అందుకని దీనికి 4 నెంబర్లు ఇచ్చాము. అలాగే ఇలాగ ప్రతి కాలం దగ్గర ఎక్స్ట్రా మొక్కలు పైన మొత్తం 4 నెంబర్లు వచ్చేలాగా మాత్రం అన్ని కాలమ్స్ దగ్గర మనం చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇంకా ఇదిగో ప్రతి కాలమ్స్ దగ్గర కూడా ఇలాగ ఎక్స్ట్రా రాడ్లు ఉంటాయి. మధ్యలో మాత్రం 2 నెంబర్లు ఉంటాయి. సో బీమ్ల వర్క్ అయితే ఇలా అయింది. ఈ బీమ్ వచ్చేసరికి ఫోర్టుకో తూర్పు పక్క ఈశాన్యం మీద పిల్లర్ మీద ఉన్న బీమ్ కాబట్టి దీనికి 16mm రాడ్లు మనం పైన 3, సైడ్ల కింద ఎక్స్ట్రా 12mm రాడ్లు కూడా మొత్తం వాడాము. పైన 3, సైడ్ 2, 5, కింద 3, మొత్తం 8 నెంబర్లు ఉంటాయి అన్నమాట. అలాగే ఇటు సైడ్ ఉత్తర సైడ్ వచ్చేసరికి మధ్యలో 16mm రాడ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది 4 అడుగులు ఎలవన్నమాట. సో దీన్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ బీమ్ వచ్చేసరికి మన ఎడ్జ్ బీమ్ అనమాట. తూర్పు పక్కన మిడ్ ల్యాండ్ పక్కదనమాట. దీనికి 4 నెంబర్లు వేయడం అయితే జరిగింది. ఈ బీమ్ని మనం డైరెక్ట్గా మెట్లు అమ్మట రేపు ఎలివేషన్లో కూడా వచ్చేలాగా చేసుకున్నాం. మేము వచ్చేసరికి కన్సిల్ అనమాట. ఇక్కడ మనకి పూజ రూమ్ వస్తుంది. దీనిపైన రేపు పొద్దున గోడ కడతాం కాబట్టి దీన్ని అయితే ఇలా ఇవ్వడం జరిగింది 12 రాడ్లతో. తర్వాత ఇది ఫ్లాట్ అనమాట. స్లాబ్ ఫ్లాట్. ఇప్పుడు అంతకుముందు బీమ్లు అయిపోయినాయి కదా, ఇది ఫ్లాట్ వచ్చేసరికి మనం 8M తీసుకున్నాం. 8M రాడ్లు. 8M రాడ్ వచ్చేసరికి 6x6 డిస్టెన్స్ అయితే వేసాము. ఇది క్రాంక్లు అనమాట. ఇది క్రాంక్లు ఇలా పెడతాం అన్నమాట. క్రాంక్స్ ఇలాగ ప్రతి రూమ్కి కూడా మనకి క్రాంక్లు ఇలాగే వస్తాయి, ప్రతి గదికి కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 3.5 వెడల్పు గల మెట్ ల్యాండింగ్. దీనికైతే 12M రాడ్లు 8 నెంబర్లే తీసుకోవడం జరిగింది. అడ్డంగా వచ్చేసరికి దీనికి మనం 8M వాడాము. సో మన వర్క్, రాడ్ బిల్డింగ్ వర్క్ అయితే స్లాబ్కి సంబంధించిన వర్క్ అంతా మొత్తం కంప్లీట్గా ఇలా పూర్తయింది. అలాగే మనకి ఉత్తర పక్కన ఒక 4 అడుగుల 2 అంగుళాలు ఎలవైతే వచ్చింది. ఈ ఊసలు వచ్చేసరికి కిందకి డూమ్ దింపుకోవడం కోసం మొత్తం మనం ఈ బార్ నుంచి ఆ బార్ వరకు కూడా ఈశాన్య మూల వరకు కూడా ఉంచాము. తర్వాత ఈ తూర్పు పక్క వచ్చేసరికి ఇవి కూడా ఎలివేషన్ కోసం, డూమ్ కోసం దించినవి. మొత్తం ఇక్కడి నుంచి మన మిడ్ ల్యాండింగ్ స్టార్ట్ అయ్యే వరకు అయితే ఉంచాము. అలాగే మనం సెకండ్ స్లాబ్ నిమిత్తం కూడా కాలమ్స్ రాడ్లు ఐరన్ కట్టడం జరిగింది. ఈ బిల్డింగ్కి మొత్తం 17 కాలమ్స్ అయితే వచ్చాయి. 3 టైప్స్ కాలమ్స్ అయితే మనం కట్టాము. ఇది టైప్ 1 6 అంగుళాలు × 9 అంగుళాల సైజ్ అనమాట. దీనికి 4 నెంబర్లు వాడాము. అలాగే టైపు 2 వచ్చేసరికి 9 × 9 అంగుళాల సైజ్ అనమాట. దీనికి 4 నెంబర్లు అయితే మనం యూస్ చేసాము. అలాగే మనకి టైప్ 3
ఈ కలం సైజ్ వచ్చేసరికి మనకి అడుగు అంటే 1 అడుగు ఇంటూ 9 అంగుళాల సైజ్ అనమాట. దీనికి 6 నెంబర్ వాడడం జరిగింది. అలాగే మొత్తం ఐరన్ వర్క్ కంప్లీట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.